గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, యమ మార్గం చూసాము. నరకం ఎలా ఉంటుందో చెప్పారు. యమధర్మరాజు ఎలా ఉంటారో చెప్పారు. అయితే నరకములో రకాలు కూడా ఉంటాయని ఇంతకుముందు మాట్లాడుకున్నాము. మరి ఆ నరకం యొక్క రకములు ఏంటి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. వాగర్ధావివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మనం నిన్నటి వరకు సరే లోకంలోకి వచ్చిన తర్వాత అసలు యమధర్మరాజు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. ఆ యమధర్మరాజుకి ఈ చిత్రగుప్తుడు, శ్రవణులు పరివారం అంతా కలిసి వారి యొక్క పాపాలన్నింటినీ చెప్తూ ఉంటారని కూడా చెప్పుకున్నాం. ఈ చిత్రగుప్తుడు ఈ అతి భయంకరమైనటువంటి యముని యొక్క సమీపంలోనే ఉంటాడు. అతని దగ్గర అతని దూతలు, ఆ దూతలు కూడా భయంకరంగా ఉంటారు. వారు ఆ గర్జనలకే చాలామంది వణికిపోతూ ఉంటారు. ఏ దానము చెయ్యనటువంటి పాపి ఏదైతే ఉన్నాడో ఆ పాపులంతా కూడా ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి భయపడటం మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆహాకారాలు చూసి, అరుపులు చూసి. ఈ యమధర్మరాజు యొక్క ఆజ్ఞ వల్ల ఈ పాపాత్ములు ఎవరైతే ఉన్నారో, ఓరి పాపాత్ములారా, మీరు పాపం చేయడం ఎందుకు, ఇంతగా ఏడవటం ఎందుకు, ఈ పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు కదా, ఈ విషయం మీకు తెలియదా అని పాపం వచ్చినటువంటి ఆ వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఎంత దరిద్రులైనా, ఎంత స్థితిమంతులైనా, పండితులైనా, పామరులైనా, బలవంతులైన, బలహీనులైన ఎవరైనా సరే ఆ యమధర్మరాజు ఎదుట సమానమే. నాకు కోట్లాస్తుంది, నేను బంగారు పల్లకిలో వెళతాను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ భూమిలోకి వెళ్ళిన తర్వాత అయ్యేటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరూ కోటీశ్వరుడు అవనివ్వండి, వికారం అవనివ్వండి, పాపం చేసుకున్నా పుణ్యం చేసుకున్నా, పండితుడు అవను, మంచి చదువులు చదివి ఎంత చదువులు చదివినా చదవకపోయినా వాళ్ళందరి దృష్టిలో కూడా యమధర్మరాజుకి సమానంగానే చూస్తారు. అందరినీ ఒక రకంగానే శిక్షించడం జరుగుతుంది. ఒకరికో రకమైన శిక్ష, ఒకరికో రకమైన శిక్ష ఉండదు. ఆ పాపాలు చేసిన దాన్ని బట్టి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేస్తాడు. పక్షపాతం చూపించడం కూడా ఎటువంటి పరిస్థితుల్లో, ఓహో మీరు నా ఫ్రెండు, లేకపోతే మీరు నాకు ఎక్కువ పూజలు చేశారు, లేకపోతే మీరు ఎక్కువ తప్పులు చేశారు, ఇలాంటి పక్షపాతాలు చూపించేటువంటి వ్యవహారాలు అయితే యమధర్మరాజు దగ్గర యమపురిలో ఉండవు. మనం ఎక్కడైతే ఏదో రికమెండేషన్ లెటర్లు కోర్టులో జడ్జిని పట్టుకుని బాబు ఏదో చేశాను, నీకు ఇన్ని లక్షలు ఇస్తాను, నాకు శిక్ష తగ్గించాను మనం అడుగుతూ ఇది తీసుకుంటామేమో, కానీ పైలోకంలోకి వెళ్ళేటప్పటికి ఎటువంటివి ఉండవు. వారి పాపాలకు తగిన శిక్షలు అనుభవించక తప్పదు. అయితే ఈ పాపాత్ములని ఒక త్రాడుతో కట్టేసి ఈ నరకలోకాలన్నీ కూడా తిప్పుతూ ఉంటారు. ఆ నరకాలన్నీ చూపిస్తూ ఉంటారు. ఒక పెద్ద వృక్షం ఉంటుంది, ఆ వృక్షానికి వేలాడదీస్తారు. ఆ వేలాడదీసిన తర్వాత ఆ వృక్షం ఎంత పొడవు ఉంటుందంటే 5 యోజనాల పొడవు వెడల్పుతో 1 యోజనం ఎత్తు కలిగి ఉంటుంది. 1 యోజనం ఎత్తు 5 యోజనాల వెడల్పుతో ఆ చెట్టు ఉంటుందిట. ఆ చెట్టుకి ఈ పాపులను తలకిందులుగా వేలాడదీసి కొడుతూ ఉంటారు. ఆ బాధలు భరించలేక బాధపడుతూ ఎందుకు పాపం చేశామా అని చెప్పి దుఃఖిస్తూ అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో ఇన్ని పాపాలు చేశామే అని. అప్పటిదాకా వాడికి ఏం గుర్తు రాలేదు కాబట్టి ఆ పాపాత్మలు దుఃఖిస్తూ ఉంటారట. ఓ పాపాత్ములారా, పాపం చేయనేలా, ఇక్కడికి రానేలా అని చెప్పి వాళ్ళని ఆ భటులు అంటూ ఉంటారు. కాకుల చేత, కుక్కల చేత కరిపిస్తూ ఉంటారు. ఎవరు కూడా ఆదరించే వాళ్ళు ఉండరు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, ఆకలి దప్పికలు బాధలు పడుతూ ఉంటారు. కనీసం ఆ పిల్లలు ఎవరైనా సరే కనీసం తర్పణైనా ఇస్తారా అంటే ఆ తర్పణలు కూడా ఇచ్చేవాళ్ళు లేకపోవటం వల్ల వాళ్ళకి దాహం కూడా రాదు. వీళ్ళు కూడా అంతకుముందు వీళ్ళు జీవించినంత కాలము కూడా తల్లిదండ్రులకు తర్పణ ఇవ్వకపోయి ఉండొచ్చు. అయ్యో మేము మా తల్లిదండ్రులకు తర్పణ ఇవ్వలేదు కదా అని చెప్పి కూడా అందుకనే ఈ విధంగా పెద్దలను గౌరవించలేదు, బాధ పెట్టడం. ఈ చిత్రగుప్తుడు చెప్తూ ఉంటాడట, నువ్వు ఏ రోజన్నా ఏ జపమైనా చేసావా, ఏ దేవుణ్ణన్నా తలుచుకున్నావా, కనీసం ఎవరికైనా ఇంత అన్నం పెట్టావా, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించావా, లేకపోతే ఈ పెద్దలకు తర్పణ ఇచ్చావా? ఇలా ఈ చిత్రగుప్తుల దగ్గర వారి యొక్క చేసిన పాపాలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఉంటారనమాట. ఈ గుర్తు చేస్తూ ఉంటుంటూ ఇలాంటి తప్పులు చేస్తే నిన్ను ఎవరైనా క్షమించగలరా అని అడుగుతూ
ఉన్నటువంటి సమయంలో సరే గరుడు అడుగుతున్నాడు విష్ణుమూర్తిని, సరే మీరు ఇన్ని రకాలు చెప్తున్నారు బాగానే ఉందండి, అసలు రకాలు ఈ యొక్క నరకము యొక్క రకాలు ఏమిటి అవి కూడా చెప్పండి అని. అందులో కూడా రకాలు మళ్ళీ నరకంలో కూడా రకాలు అని ఆ విష్ణుమూర్తిని అడుగుతుంటే విష్ణుమూర్తి చెప్తున్నట్టు కరుణానిధి ఎన్ని రకాలని చెప్పనయ్యా, వాటి స్వరూపం ఏమని చెప్పను, నువ్వు అడుగుతున్నావు బాగానే ఉంది, ఎవరు కూడా చెప్పగల సంఖ్య కాదుట నరకాలు. ఒకటో 10 100 1000 అని చెప్ప సంఖ్య కానటి 84 లక్షల నరకాలు ఉన్నాయి. మనకి తెలిసిందల్లా ఒకటే నరకం అంతే. జీవులు 84 లక్షల నరకాలలో అవి కూడా ఈ 84 లక్షలు అతి క్రూరమైనవి లక్షలతో ఉన్నాయి. అందులో బాగా ముఖ్యంగా 21, 84 లక్షల్లో ఒక 21ని బాగా ముఖ్యంగా చెప్పారు. మళ్ళాను చూడండి, 84 లక్షలు ఎక్కడ, 21 ఎక్కడ? 84 లక్షలు నరకములు అనుభవించాల్సిందే. అంటే వాడు చేసిన పాపాన్ని బట్టి 84 లక్షల్లో ఏ నరకానికి పెడతాడు. ఓకే, అందులో 21 ఇంకాను ముఖ్యమైనవి. ఆ ముఖ్యమైన వాటిల్లో ఏమిటయ్యా అంటే తామిశ్రము మొదటి నరకం, రెండోది అంధత మిశ్రము, మూడోది రౌరవము, నాలుగోది మహారౌరవము, ఐదోది కుంభీపాకము, ఆరోది సూచీముఖము, ఏడోది అసిపత్రవణము, ఎనిమిదోది అవీచి, తొమ్మిదోది అంధకూపము, 10 వైతరణి, 11 పూయోధ, 12 క్రిమిభోజనము, 13 ప్రాణరోధ, 14 కాలసూత్రము, 15 సందర్శము, 16 తప్తోర్మి, 17 వజ్రకంటకము, 18 శూల్మాలి, 19 వినశము, 20 నానాభక్షణము, 21 రేతపావనము అని 21 ముఖ్యమైనటువంటి నరకాలు. అందులో మనకి చాలామంది కొన్ని నరకాలు మన నోటి వెంట కూడా వచ్చేస్తుంటాయి. రౌరవాది పుణ్య నరకాలు, వైతరిణి నరకాలు అనుభవిస్తావురా, కుంభీపాకం రాని చాలామంది అంటూ ఉంటారు, మన పెద్దవాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. ఇలా ఈ నరకాలలో 21 నరకాలు ముఖ్యంగా నిజమైన తప్ప బాగా ముఖ్యమైనటువంటి. ప్రతి ఒక్కడు ఏం చేసినా పాపాలలో వాటి 21 నరకాలలో ఏదో ఒకటి అనుభవింపక తప్పనిటువంటి ముఖ్యమైనటువంటి నరకాలు ఈ 21 నరకాలు. ఈ 21 నరకాలలో వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కొక్క పాపము చేస్తే ఏ పాపానికి ఏ నరకమో అనేది కూడా చెప్పబడ్డాయి మనకి. ఓకే, మనకి గరుడ పురాణాలలో ఏ పాపం చేస్తే ఏ నరకం వస్తుంది అనేటువంటివి కూడా మనకి పురాణాంతర్గతాల్లో చాలా విపులంగా విడమర్చి చెప్పారు. ఇక్కడ మనకు ఇంకొక చిన్న విషయం తెలుసుకుందాం. గరుడ పురాణం పక్కకు పెట్టి మనం ఇంట్లో ఉన్నాం, చేయరాని పనులు ఎన్ని చేస్తున్నాము, చేయాల్సినవి చేయట్లేదు. తల్లిదండ్రులని ఇవాళ రోజుల్లో గౌరవం అనేటువంటిది లేకుండా వారు పెద్దవారి వయసు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఈ వృద్ధాశ్రమాలలో పారేయటం, వాళ్ళకి సరైన తిండి పెట్టకపోవటం, పిల్లలకు కూడా సరైన తిండి పెట్టకపోవటం, అలోల ఇంటికి వచ్చిన అతిథిని ఇవాళ రోజుల్లో పూర్వము ఒక నానుడు ఉండేది, సాయంకాలం కనుక అతిథి వస్తేట వాడు మర్నాడు పొద్దున్న దాకా వెళ్ళేవాడు కాదుట. అంటే ఆ రోజుల్లో ఎందుకంటే ఆ రాత్రిపూట వాడు వచ్చేవాడు, సాయంత్రం వచ్చాడంటే ఇంకా రాత్రిపూట అప్పుడు ఏం సంచారించడానికి ఏం ఉండేవి కావు. ఇవాళ అంటే అర్ధరాత్రి బస్సులు బోళ్ళు వెళ్తున్నాయి అన్నీ వచ్చి, వాటితో ఆ రాత్రి వాళ్ళు అక్కడ స్టే చేసి భోజనం చేసి మర్నాడు ఉదయం లేచి వెళ్ళేవారట. మరి ఇవాళ రోజుల్లో ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఎంతసేపట్లో పోతాడరా బాబు అని చూస్తున్నాం. ఎందుకు వాడికి చేసే అలా ఇవి అతిథికి పైగా వాడిని అక్కడ కూర్చోబెట్టి పక్కనే కూర్చొని తినేవాడు. వాళ్ళు ఏమన్నా మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలంటే ఉంటుంటాడు, వాడు తింటూ ఉంటాడు, వీడితో కబుర్లు చెప్తూనే ఉంటారు. అతిథిని గౌరవించమన్నారు. మనం ఎన్ని రకాల పూజలు చేస్తున్నా విష్ణుమూర్తి పూజ చేయండి, శివ పూజలు చేయండి, అమ్మవార్ల పూజలు చేయండి, వేటిని చేస్తున్నా వాటిల్లో మనకి ఇచ్చినటువంటి మూలమైనటువంటి ఉద్దేశాలు ఏమిటి? దేవతలని భక్తితో పూజ చేయండి, వచ్చిన అతిథులను పూజ చేయండి. ఇప్పుడు దేవీ నవరాత్రులు చేస్తున్నాం, 9 రోజుల్లో సువాసిని పూజ చేయమన్నారు, కన్యల పూజలు చేయమన్నారు. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి అమ్మవారుగా భావించి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అమ్మవారిగా భావించి పూజ చేయమన్నారు. అలాగే సువాసినిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా లలితాదేవిగా భావించి పూజ చేయమన్నారు. ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్తాయి, వాళ్ళ సువాసినీలందరూ గొప్పగా టెక్నాలజీ పెంచేసుకున్నారు. వాళ్ళు అసలు
ఇవాళ రోజుల్లో సూత్రాలు కూడా ఉంచుకునే వాళ్ళు తగ్గిపోయాయి, కాలికి మట్టెలు తగ్గిపోయాయి, గజ్జలు పెట్టుకోవడం మానేశారు, పట్టీలు పెట్టుకోవడం మానేశారు. అసలు సువాసిని అంటే ఏమిటి? సువాసిని అంటే ఏంటి? అసలు పూర్వము అసలు ఇవన్నీ ఎందుకు పెట్టారు ఆడవారికి? పూర్వం ఒకనొక నైజాం కాలంలో ఆ సమయాలలో విచ్చలవిడిగా వారు వచ్చి ఆడవారిని బలాత్కారం చేసి పాడి చేస్తున్నటువంటి సమయాలలో అప్పుడు హిందువులకు, కనీసం మన హిందువులకి నుదుట బొట్టు, పాపిడి దగ్గర బొట్టు పెట్టుకుని మెడలో మంగళసూత్రాలు, కాళ్ళకు మట్టెలు ఉంటే ఈమె ఒక వ్యక్తికి భార్య అని చెప్పి వారిని ఏమీ చేసేవారు కాదుట, గౌరవించేవారట. సో అక్కడి నుంచి మనకి ఈ సూత్రాలు, కాళ్ళకి మట్టెలు, ఈ పట్టీలు వచ్చాయి. అసలు ఇవాళ స్కూళ్ళల్లో చదువుల దగ్గరికి వచ్చేటప్పటికే బొట్టు పెట్టుకెడితే ఇవాళ కొన్ని స్కూళ్ళల్లో పిల్లల్ని యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు బొట్టు పెట్టుకుని వెళ్ళడానికి లేదు, పాపం అయితే గాజులు వేసుకోవడానికి లేదు. ఆ స్కూళ్ళ యొక్క ధర్మాలు మొన్న ఎవరో ఈ మధ్య రీసెంట్గా ఏదో స్కూళ్ళలో మన హైదరాబాద్లోనే ఎక్కడో అయ్యప్ప మాల వేసి కడితే ఆ పిల్లాన్ని స్కూల్కి రానివ్వకపోతే అందరూ వెళ్ళి అడిగినా కూడా మా రూల్స్ అని చెప్పని గొడవ జరిగింది ఈ మధ్య. ఒక 2-3 మొన్న ఈ కార్తీక మాసాలు నవంబర్ డిసెంబర్లలో. అంటే హిందువుల సాంప్రదాయం. మరి క్రిస్టియన్స్ మరి వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు వేసుకొస్తే మరి ఒప్పుకుంటున్నామే. అది మనం కూడా తెలిసి చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఈరోజు. మన పిల్లలకి పుట్టినప్పటి నుంచి 3వ ఏట దగ్గర నుంచి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్ అని చెప్పి నేర్పించేసి ఎల్కేజీ, యూకేజీ అని చెప్పి వాళ్ళని ఆ చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేసేస్తున్నాం. అసలు పిల్లలకి ఈ మన యొక్క ముఖ్యమైన రామాయణమనో, పూర్వం ఈ కలిసి ఉండేటువంటి ఉమ్మడి కుటుంబాలలో ముసలివారు చెప్తూ ఉండేవారు. మామలు, తాతలు, అమ్మమ్మలు, తాతలు ఆ పిల్లల్ని కూర్చోపెట్టి వేమన శతకాలని, సుమతి శతకాలు ఇలాంటి పద్యాలన్నింటినీ కూడా నేర్పుతూ రామాయణాలు, మహాభారతాలు ఆ కథలుగా చేసి వాళ్ళకి ఆ పిల్లలకి నేర్పి కొంచెం సాంప్రదాయం ఏర్పాటు చేసేవారు. ఇవాళ రోజుల్లో మన పిల్లలకి ఎవరికి కూడా భాగవతము, భారతం అంటే కనీసం టీవీలలో చూపించినా కూడా ఏంట్లో చూసేదని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నారు ఇవాళ పిల్లలు. వాళ్ళకేమీ అసలు మన యొక్క విలువలు తెలియట్లే. మరి అదే మీరు ముస్లింలు చూడండి, వాడు చిన్నపిల్లల దగ్గర నుంచి ఖురాన్ చదువుతారు వాళ్ళు. అవును. ఇక ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళకి బైబిల్ వచ్చి ఉంటుంది. మరి మన పిల్లలకి మన భగవద్గీత రాదు, రామాయణం రాదు, మన పద్ధతులు రావు. అది మనం చేస్తున్నాం. తల్లిదండ్రులుగా మనం చేస్తున్నటువంటి తప్పులు. ఏవైనా ఒక మంచి మార్గంలో నడవాలి పిల్లలు. అందుకేగా మరి ఆ పిల్లలకి మంచి మార్గాలు తెలియవు. ఏదో కాలేజీలకు పెడతారు, వస్తారు, ఏదో తిరుగుతున్నారు. నిజంగా వాడు కాలేజీకే పెడుతున్నాడో, అమ్మాయిలతో తిరుగుతున్నాడో, లేకపోతే ఎవరి జీవితాలు పాడు చేస్తున్నాడో, ఎక్కడ గొడవలు పడుతున్నారో ఇంటికి తల్లిదండ్రుల దాకా వచ్చేదాకా కూడా తెలియట్లేదే. వాడు సాయంత్రం జైలుకి వెళ్ళేదాకా తెలియట్లేదే ఇవాళ రోజుల్లో. ఇవన్నీ కూడా మనం చేస్తున్న పాపాలే. ఆ పిల్లలని మనం క్రమశిక్షణలో పెట్టకపోవడం. అలాగే పోనీ ఏ టీచర్ అయినా గట్టిగా కొడితే వెళ్ళి ఆ స్కూల్లో ఆ టీచర్ని మనం వెళ్ళి దెబ్బలాడుతున్నాం. ఎందుకు కొట్టాం? మా పిల్లలు మా చదువు రాకపోయినా బాధ లేదంటూ. వాళ్ళని క్రమశిక్షణ పెట్టట్లేదు, మనము క్రమశిక్షణ పెట్టట్లేదు. అందుకనే విచ్చలవిడితనం, ఆడపిల్లలు మగపిల్లలు విచ్చలవిడితనం వచ్చేసింది. ఈ చదువుల పేరుతో ఇంకా ఎక్కువైపోయింది. ఎవరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలియని పరిస్థితి. పైగా ఇప్పుడు మధ్య కొత్తగా కలిసి లివింగ్ జీవితాలట, కొత్తగాను పెళ్ళిళ్ళు కాకుండానే ఎవరు కాంప్రమైజ్ ఉంటే ఉండడం, లేకపోతే విడిపోవడం. ఏంటి ఉంటే ఉండడం, విడిపోవడం. అలా ఇవి చాలా రకాలైనటువంటి పాపాలని ఒడుగొట్టుకుంటూ వస్తున్నాం. అయితే గురుగారు, ఇందాక మీరు చెప్పారు సువాసినీలు ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలి అని. అయితే ఇలా వేసుకోకపోవడానికి, లేకపోతే అలా వేసుకోకపోవడం వల్ల ఏమైనా అరిష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఒక మనిషిని ముందు తల దగ్గర నుంచి వద్దాం. ఒక ఆడపిల్లని చూసాం. ఆ ఆడపిల్ల చక్కగా పూర్వ సాంప్రదాయంలో కనీసం చారణ పావలా మందం బొట్టు పెట్టుకుని, కాటుక పెట్టుకుని ఆ ఆడపిల్లని చూస్తే ఆడపిల్ల సాక్షాత్తు అసలు ఇంకా మాట్లాడితే ప్రతి స్త్రీలోనూ అమ్మవారు కనిపిస్తారు. లక్ష్మీదేవి అవ్వండి, లలితాదేవి అవ్వండి, దుర్గాదేవి అవ్వండి, మహాకాళి అవ్వండి, ఎవరైనా సరే అమ్మవారి రూపం ఆడపిల్లల్లో ఉంటుంది. ఆ ఆడపిల్లల్ని చూడంతో ఆహా లక్ష్మీదేవిలా ఉందిరా, బాగుందిరా అనాలి అంటే, ఆ ఆడపిల్లకి లక్ష్మీదేవిలా ఉండాలంటే అర్థం ఏమిటి? చక్కగా నుదుట బొట్టు పెట్టుకోవాలి, కళ్ళకి కాటుక, గాజులకి చేతులకి గాజులు,
ఇలా పెట్టుకుని ఆభరణాలతో చక్కగా ఉంటే లక్ష్మీదేవిలా ఉందిరా అంటాం. ఒక్కొక్క పిల్లని ఇప్పుడు ఆ బొట్టు ఎప్పుడైతే లేదో, పూర్వము సువాసినులు, పూర్వము ఈ యొక్క భర్తలు చనిపోయినటువంటి స్త్రీలు వారికి పూర్వ సాంప్రదాయం, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆ స్త్రీలను పక్కన పెట్టాడు. పూర్వం భర్తలు చనిపోతే ఏం చేసేవారు, సహగమనం చేసేవారు, ఆ చితిలోనే వారు దూకి శరీరాన్ని అర్పణ చేసేసేవారు బతకకుండా. తర్వాత కొన్నాళ్ళు ఏం చేశారు, ఈ తలకి చక్కగా గుండు గీయించేసేసుకుని తెల్లటి వస్త్రాలు కట్టుకుని అలా ఉండిపోయేవారు. వాళ్ళకి బొట్టు పెట్టుకోవడం కానీ వాళ్ళకి ఇంకా ఇవేమి ఉండేవి కావు. ఇవాటి రోజుల్లో వాళ్ళు అసలు భర్త జుట్టు విరబోసుకుంటూ తీయట్లేదు, రంగురంగులు ఇచ్చి బట్టలు కట్టుకుంటున్నారు. సరే, ఇవాళ దీనికి కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ బట్టలు అప్పటి నుంచి ఉన్నాయే, ఈ పసుపు కుంకాలు మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, ఎందుకు తీయాలి అని చెప్పి కొంతమంది యొక్క వాదన కూడా నడుస్తోంది. నిజానికి ఒక అందుకు ఉంది, పసుపు కుంకాలు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అసలు ఇవాళ రోజుల్లో అసలు వాళ్ళే పెట్టుకోవట్లేదు, పెట్టుకోవలసిన వాళ్ళు పెట్టుకోవట్లేదు. మనిషిని చూస్తే ఒక అందమైన దిష్టి, ఎవరైనా చాలా అందంగా ఉన్నారండి అంటే దానికి వాళ్ళకి దిష్టి తగిలిపోతుంది వెంటనే. నరుల దృష్టి బండరాయి కూడా పగిలిపోతుంది, రోళ్ళు కూడా పగిలిపోతాయట నరదృష్టికి. ఒక మనిషిని చూడడంతో ఆ దృష్టి పోవాలి అంటే వాడికి ఎక్కడ కనిపిస్తుంది, ఆ బొట్టు పెట్టుకుంది, ఆ బొట్టు మీదకి వెళ్ళిపోయి, అమ్మ చక్కగా అందంగా బొట్టు పెట్టుకుంది, అంతే, ఆ దృష్టి ఆ బొట్టు దగ్గరికి వెళ్ళిపోయింది, అంతే, తీసేసుకుంది ఆ బొట్టు, అయిపోయింది. చాలా అదే మీరు ఇప్పుడు కొంతమంది పావలా కూడా కాదు, పెసరబద్ద కూడా ఉండట్లా, వాళ్ళు పెట్టుకున్నారో పెట్టుకోలేదో కూడా కనపడనంత చిన్న బొట్లు అసలు లేని కూడా లేవు. మరి వాళ్ళ దృష్టి ఎక్కడికి పోతుంది, ఆ శరీరం మీద పడుతుంది కదా. ఇప్పుడు మనిషి ముందు ముఖం చూస్తాడు, తర్వాత మెదడు దగ్గర, ముఖం దగ్గరే వాడికి ఆగిపోయిందంటే కింద దాకా రాడు, వాళ్ళకి ఎటువంటి అభయలోపాలు ఉండవు, వంకలు ఉండవు. ఇవాళ కళ్ళతోనే స్కానింగ్లు చూస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ అసలు మనిషి అది పెట్టుకోకపోవటం వల్ల చాలా దౌర్భాగ్యం పడుతుంది ఆడపిల్లలకి. ఇవాళ రోజుల్లో ఆడపిల్లలందరూ కూడా అనారోగ్యాలు ఇలాంటి బాధలు పడుతున్నారంటే కారణం బొట్లు పెట్టుకోకపోవటం వల్లే. కుంకుమ బొట్టు లేదు, మొహాన బొట్టు ఉండదు, వాళ్ళు ఎక్కడికి కడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అంటే దానివల్లే. తప్పకుండా ఆడపిల్లలు అనేటువంటి వారు బొట్టు పెట్టుకుని తీరవలసిందే. ఉంటే వాళ్ళ యొక్క ఎటువంటి నరదృష్టి వాళ్ళకి తగలదు, వాళ్ళకే పుణ్యం, ఎవ్వరి దృష్టి తగలదు, చక్కగా చదువులు వస్తాయి, ఉద్యోగాలు అన్నీ బాగుంటాయి. ఇవాళ ఏ ధర్మం ఎక్కడ చేసినా ఆ బొట్టే లేనటువంటి ముఖాన్ని చూస్తే, ఇందాక చెప్పాను చూసారా, వాళ్ళని చూసినట్టే లెక్క. పూర్వం వాళ్ళని అసలు ఆ రోజుల్లో అసలు బయటకు కూడా రానిచ్చేవారు కాదు. ధన్యవాదాలు గురుగారు.